మాదక ద్రవ్యాల రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి రావాలని బీసీ సంక్షేమ సంఘ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వినియోగానికి అలవాటు పడి బానిసలుగా మారి జీవితాలను పాడు చేసుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్ జలవిహార్లో మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోస్టర్స్ ను ఆవిష్కరించారు. మంత్రులు, అధికారులు కలిసి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఐలయ్య, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కార్పొరేషన్ చైర్మన్లు మెట్టు సాయి కుమార్, వీరయ్య, జ్ఞానేశ్వర్, ముదిరాజ్, సందీప్ శాండల్య, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ జనరల్ అనిత రామచంద్రన్, శైలజ, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, రాచకొండ సిపి సుధీర్ బాబు, హీరో నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. సప్లైర్ చైన్ కూడా బ్రేక్ చేసినటువంటి పరిస్థితి. అందుకే నేను ఒకటే మాట కోరుతా ఉన్నా, దయచేసి కొంచెం థ్రిల్ అనిపిస్తున్నట్టు మొదటిసారి స్నేహితుడు బర్త్డే రోజు ఇంకో కార్యక్రమం రోజు ఇది వాడు కొద్దిగా నీకు మంచిగా హాయిగా ఉంటుందంటే అది అలవాటుగా మారి జీవితాలు చెడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి సమాజంలో మనం బాధ్యతగా వ్యవహరించాలంటే ఇటువంటి సమాజ హితం కాని పనులు, సమాజానికి నష్టం జరిగే పనులు, భవిష్యత్తు తెలంగాణ యువతకు సంబంధించి దెబ్బతినేవారు. ఎందుకంటే ఇందులో పెద్దలు చెప్పినారు, గతంలో శత్రువులు దాడులు చేసుకునేటువంటి వాళ్ళు, ఈరోజు శత్రువు దాడి చేయాల్సిన అవసరం లే, నీకు ఒక చెడు అలవాటు నేర్పితే నీకు నువ్వే నశించిపోతావు అనేటువంటి ఆలోచనతోటి ఇటువంటి మారక ద్రవ్యాలను కొంతమంది అనైతికంగా ఈ వృత్తిలో ఉంటా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పరివర్తన తెచ్చుకోవాలి. వృత్తి బతకడానికి అనేక రకాల వ్యవహారాలు ఉన్నాయి, అనేక రకాల బతకచ్చు. కానీ సమాజాన్ని చెడగొట్టి ఉజ్వలైన పిల్లల భవిష్యత్తుతో ఆడుకునేటువంటి వాళ్ళ పట్ల పోలీసులు ఇప్పటికే కఠినంగా ఉన్నా సమాజం కూడా అటువంటి వాళ్ళను వెలివేసేటువంటి పరిస్థితి రావాలని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి శాఖ అధికారులకు, షాన్నిల్య గారికి, రేపు మళ్ళీ శిల్పారామంలో ముఖ్యమంత్రి గారితో కూడా కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమం ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఒకటి, మారక ద్రవ్యాల నిషేధం.